అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు నక్క తోక తొక్కారు. మీకు ఈ రోజు పెద్ద శుభవార్త అందుతుంది. దాన్ని విని మనసు ఎగిరి గంతులేస్తుంది. ఇక ఈరోజు మీకు శుభవార్త విన్న తర్వాత ఆనందానికి హద్దులు ఉండవు. ఈరోజు మీరు పార్టీలు చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఆస్తి లాభం మీకు పొందే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయి. ఆర్థికంగా పరిస్థితులు బాగా మెరుగవుతాయి. తలపెట్టిన పనుల అనుకూలతలకు లోటుండదు. ఆరోగ్యం బాగా అనుకూలంగా కనిపిస్తుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆదాయము దినదినాభివృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగవుతుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యమైన పనులలో అడ్డంకులు అయితే ఉన్నా కూడా తొలగించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో కొన్ని ఒడిదుడుకులు అయితే ఉంటాయి. పెళ్లి ప్రయత్నాల్లో 1-2 శుభవార్తలు వింటారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. కొందరు బంధువుల విమర్శలు ఇబ్బంది పెడతాయి. ప్రయాణాల్లో నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణం మానుకోవాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. ఉద్యోగాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టిన పనులలో కొద్దిగా జాప్యం ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి. సత్ఫలితాలనిస్తాయి. అనవసర ఖర్చులను పెట్టుకోకండి. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా నిరాశ కలిగిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆశించిన శుభవార్తలు అందుకుంటారు. రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. ఇష్టమైన వారితో ఇంట్లో ఆనందంగా గడుపుతారు. చేపట్టినటువంటి వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. భూ సంబంధమైన క్రయ విక్రయాల్లో ఊహించని లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఆశాజనకంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతానికి ఎవరితోనూ మీరు ఆర్థిక విషయాల గురించి మాట్లాడకూడదు. ఈరోజు మీరు కనుక ఒక పరిహారం చేసినట్లయితే మీకు ఉన్నటువంటి దురదృష్టం అనేది తొలగిపోతుంది. ఇక మీకున్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు అనేవి బయటకు రావడం జరుగుతుంది. ఈరోజు మీరు తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరును కనుక ఉపయోగించినట్లయితే, పరిహారం చేసినట్లయితే మీకు చక్కని అదృష్టం అనేది మీ సొంతం అవుతుంది. మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరి చేరదు. శత్రువుల నుండి కూడా ఏ విధమైనటువంటి హాని అనేది దరి చేరదు. ఈరోజు మీరు తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరును, అంటే తెల్ల జిల్లేడు అనేది మహావిష్ణువుకి ప్రియమైనటువంటిది కనుక తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరును కనుక మీరు తీసుకొని కుడి చేతుకు కట్టుకొని మీరు బయటకు వెళ్ళి మీరు గణపతి సంకటనాశన స్తోత్రాన్ని 4 సార్లు పఠించాలి. కట్టుకునేటప్పుడు చిల్లేడు చెట్టు వేరుని కుడి చేతికి కట్టుకునేటప్పుడు మీరు 4 సార్లు గణపతిని పూజించాల్సి స్తోత్రాన్ని 4 సార్లు పఠించాలి. ఈ విధంగా పఠించి మీరు కనుక కట్టుకున్నట్లయితే ఇక అదృష్టం మీ సొంతమే అవుతుంది. మీరు మట్టి పట్టుకున్నా కూడా బంగారం అయ్యేంత అదృష్టం మీకు లభిస్తుంది అనమాట. ఈ విధంగా గనక ఈరోజు అమావాస్య గనక ఈరోజు ఈ విధంగా పరిహారం చేసినట్లయితే కనుక మీకు చక్కని అదృష్ట సంకేతాలు అనేవి హెచ్చుగా పెరిగిపోతాయి. మీకు ఇక అన్ని శుభవార్తలే అందుతాయి. లక్కీ సంఖ్య 62. లక్కీ కలర్ అయితే గోధుమ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.